పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ డ్రోన్లతో దాడి చేస్తోంది. దీంతో భారత్ ప్రతిదాడులకు పాక్ హడలిపోతోంది. అంతేకాదు, భారత్కు భయపడి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఓ బంకర్లో దాక్కున్నట్టుగా సమాచారం. రావల్పిండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్, రఫీకి, మురీ, చక్వాల్పై భారత్ దాడి చేస్తోంది. ఎయిర్ బేస్లు ధ్వంసమవుతుండటంతో పాకిస్తాన్ ఆందోళనలో పడింది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఒకవైపు ప్రధాని దాక్కుంటాడు, మరోవైపు అక్కడ ఆర్మీ చీఫ్ దాక్కుంటాడు. ఎంతమంది దాక్కున్నా మళ్ళీ కుయుక్తులు పన్నుతూనే ఉంటారు. సో ఏం జరుగుతోంది అనుకోవాలి? ముఖ్యంగా రోజు రోజుకి కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కపట బుద్ధి రోజు రోజుకి బయటపడుతూనే ఉంది. ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే నిన్న పగటిపూట మాత్రం పాకిస్తాన్ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే నిన్న దాడులు చేసింది తక్కువ, కానీ నిన్న రాత్రి అవుతున్నటువంటి సమయంలోనే పాకిస్తాన్ దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి 26 ప్రాంతాలని టార్గెట్ చేస్తూ కూడా నిన్న సాయంత్రం తర్వాత చీకటి పడిన తర్వాత మరొకసారి పాకిస్తాన్ వక్రబుద్ధిని చూపించింది. అంతే పగటిపోతంతా కూడా ప్రశాంతంగా ఎటువంటి దాడులు చేయకుండా చీకటి పడుతున్నటువంటి సమయంలో భారత్ని టార్గెట్ చేస్తూ కూడా 26 ప్రాంతాల్లో ప్రధానంగా డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ పంపించినటువంటి పరిస్థితి. దానికి ధీటుగా భారత్ కూడా పాకిస్తాన్ పైన అదే స్థాయిలో ధీటుగా పాకిస్తాన్కి చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేస్ల పైన ప్రధానంగా భారత్ దాడి చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 3 ఎయిర్ బేస్లు కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేస్లు. ఆ ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి అంశంలో పాకిస్తాన్ పైన పూర్తిగా డ్రోన్లతోనూ అదేవిధంగా మిసైళ్లతో కూడా భారత్ ఎదురుదాడి చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బేస్, ఏదైతే నూర్ఖాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్తో పాటు అదేవిధంగా సోర్కోట్లో ఉన్నటువంటి రఫీక్ ఎయిర్ బేస్తో పాటు చక్వాల్లో ఉన్నటువంటి మురిద్ ఎయిర్ బేస్, ఈ 3 ఎయిర్ బేస్లను కూడా పూర్తిగా పాకిస్తాన్ పైన డ్రోన్లు ప్రయోగించి ఇండియా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా దాదాపు వందల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లను ఇండియా పైన ప్రయోగిస్తూనే ఉంది. దాంతోపాటు మిసైల్స్ని కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీటన్నిటిని కూడా ధీటుగా భారత రక్షణ స్థలంలో ఎయిర్ బేస్లో చాలా కీలకమైనటువంటి వ్యవస్థ గగనతల రక్షణ గ్రిడ్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ డ్రోన్లను కూల్చివేయడంలో కానీ అదేవిధంగా మిసైల్స్ని మధ్యలో ఎయిర్లోనే గాల్లో ఉన్నప్పుడే ఈ మిసైల్స్ని కానీ డ్రోన్లు కానీ కూల్చివేయడంలో గగనతల రక్షణ గ్రిడ్ అనేది చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి, అంటే దాదాపు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి 26 ప్రాంతాల్లో ప్రధానంగా పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర తీర ప్రాంతాలు ముఖ్యంగా బోర్డర్కి సంబంధించినటువంటి ప్రాంతాలపైన ఏకదాటిగా నిన్నటి నుంచి కూడా డ్రోన్లు ప్రయోగించినటువంటి సమయంలో ప్రధానంగా ఈ గగనతల రక్షణ గ్రిడ్ అనేది చాలా కీలకంగా పనిచేసింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నివాసాలపైన పడేటటువంటి సమయంలోనే గాల్లోనే ఈ డ్రోన్లు అన్నింటిని కూడా నిర్వీర్యం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఇండియా ఒకటే టార్గెట్ చేస్తే ఏంటంటే పాకిస్తాన్లో దాదాపు వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారు. వారందరినీ కూడా ఏరివేసే కార్యక్రమంలో భాగంగానే సింధూర్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం సింధూర్ 2 కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. మనం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ మొత్తం దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇండియాకు సంబంధించినటువంటి పౌరులను అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ డ్రోన్లు వదులుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అధికారి నివాసం పైన రాజ్ కుమార్ అనేటటువంటి చాలా కీలకమైన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చాలా కీలకమైన డెవలప్మెంట్ కమిషనర్గా ఆయన పనిచేస్తున్నారు. నిన్న కూడా ఆయన ప్రధానంగా సమీక్ష సమావేశంలో సైతం పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న రాత్రి ఆయన నివాసం రాజౌరిలో ఉన్నటువంటి ఆయన నివాసం పైన పాకిస్తాన్ ఒక డ్రోన్ని విదలడం జరిగింది. దాంతో ఆయన ఆ దాడిలో ప్రధానంగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఒకటే టార్గెట్ చేసుకుంది. ఒకటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి బేస్ క్యాంపులు కానీ అదేవిధంగా మరొక వైపు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలని పౌరుల్ని టార్గెట్ చేస్తూ కూడా వారంతా కూడా డ్రోన్లను వదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులపైన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ముక్తకంఠ ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా చేసేటటువంటి ఒకటే ఏదైతే ఉగ్రవాదులను ఏరివేసేటటువంటి భాగంగానే సింధూర్తో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులకు సంబంధించినటువంటి క్యాంపుల పైన దాడులు చేసింది. కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ పౌరుల పైన టార్గెట్ చేసుకుని ఎప్పుడు కూడా ఇండియాకి సంబంధించినటువంటి నేవీ కానీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఈ 3 విభాగాలు కూడా ఎప్పుడు పాకిస్తాన్ పౌరులను టార్గెట్ చేసుకొని ఎప్పుడు కూడా దాడులు
దాడులు చేయలేదు, ఓన్లీ తీవ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని మాత్రమే చేసింది అనేటటువంటి అంశాన్ని ఇప్పటికే భారతదేశానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రపంచ దేశాలకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ మరొకవైపు ఇదే కొనసాగితే మాత్రం పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు నిజంగా మన ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది పూర్తి స్థాయిలో యుద్ధం కాదు. ఎందుకంటే ఇది ఒక సింధూర్ 2 పేరుతో పూర్తిగా తీవ్రవాదులను ఏర్వేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ప్రస్తుతం ఈ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఇట్లా కపట బుద్ధిని బయటకు చూపిస్తూ దాడులు చేస్తే మాత్రం భారత్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటిస్తే మాత్రం 1 వీక్లోనే పాకిస్తాన్ అనేటటువంటి దేశం పూర్తిగా చిత్రపటంలో లేకుండా పోయేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మన ఉమ్మడి ప్రదేశ్ ఎంత ఉందో అంత విస్తీర్ణంలో ఉంటుందో అదే అంతే జనాభాలో ఇంచుమించు అంతే జనాభాలో పాకిస్తాన్ పోలి ఉంటుంది. అంటే మన ఇండియాలో దాదాపు 1 వంతు కూడా లేనటువంటి పాకిస్తాన్ మన పైన యుద్ధానికి వచ్చిందంటే మాత్రం పాకిస్తాన్ పైన పూర్తి స్థాయిలో ఇండియా ఫోకస్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇండియా పూర్తిగా పాకిస్తాన్ని 1 వీక్లోనే పూర్తిగా నేలమట్టం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ తన కపట బుద్ధిని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా దాడులు ఆఫ్ చేయాలి. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఏరివేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల వల్ల పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి పౌరులంతా కూడా దాంట్లో ప్రధానంగా పంజాబ్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తిరుగు పయనం అవుతున్నారు. ఎందుకంటే వరుసగా బాంబు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియనటువంటి అయోమయ పరిస్థితి ప్రస్తుతం బోర్డర్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థులు కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు పయనమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు ఏ విధమైనటువంటి స్టెప్ని భారత ప్రభుత్వం తీసుకుంటుంది, నిజంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులపైన యుద్ధాన్ని ప్రకటిస్తుందా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.